హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. మన కంటికి కనిపించవు కానీ మన ఆరోగ్యంపై మాత్రం చాలా ఎక్కువ ప్రభావం చూపే సూక్ష్మజీవుల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మనకి కనిపించవు, ఎక్కడున్నాయో కూడా తెలియదు, కానీ మన ఇంట్లో, చేతుల్లో, తిండి మీద, మన స్మార్ట్ ఫోన్ మీద కూడా ఉంటాయి. అవి సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు మరియు ఇతర సూక్ష్మంగా ఉండే హానికర జీవులు. ఇవి మనకి జలుబు నుంచి స్టమక్ ఇన్ఫెక్షన్ దాకా కొన్నిసార్లు తీవ్రమైన వ్యాధుల వరకు కలిగించగలవు. అందుకే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఈ సూక్ష్మజీవుల నుండి మనం ఎలా తప్పించుకోవచ్చు అని, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అని. మొదటిగా చెప్పుకోవాల్సిన విషయం శుభ్రత. మన చేతులే బయట ప్రపంచాన్ని తాగే ప్రధాన మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. చేతులు శుభ్రంగా లేకపోతే సూక్ష్మజీవులు నేరుగా మన శరీరంలోకి వెళ్తాయి. మనం రోజు అనేక సార్లు ముక్కు, నోటిని తాకుతూ ఉంటాం చేతులతో. ఇలా చేయటం వల్ల జలుబు, ఫ్లూ, వైరల్ ఫీవర్ లాగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే చేతులని తరచూ కడుక్కోవటం తప్పనిసరి. సబ్బుతో కనీసం 20 సెకండ్ల పాటు చేతులు రుద్ది కడగాలి. ముఖ్యంగా భోజనానికి ముందు, టాయిలెట్కి వెళ్ళాక, బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు కడగటం అలవాటు చేసుకోండి. సబ్బు లేకపోతే కనీసం మంచి ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్ అయినా వాడండి. తర్వాత మనం ప్రతిరోజు తినే ఆహారం గురించి. చాలామంది బయట రోడ్డు మీద ఆహారాన్ని తింటూ ఉంటారు. అవి ఎన్నిసార్లు ఏ నీటితో తయారయ్యాయో మనకు తెలియదు. అంటే అవి ఎలాంటి వాతావరణంలో ఉంచారో కూడా తెలియదు. అటువంటి తిండిలో చాలా సూక్ష్మజీవులు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. కొన్ని తినగానే మనకు తలపోటు, వాంతులు, జ్వరం కూడా రావచ్చు. అందుకే స్వచ్ఛమైన ఇంట్లో వండిన ఆహారం తినటం చాలా ముఖ్యం. అలాగే తాగునీరు కూడా శుభ్రంగా ఉండాలి. శుద్ధి చేయని నీటిలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి. చాలా ఇంట్లో తాగునీటిని నేరుగా బోరింగ్ నీటి నుంచి తీసుకుని తాగేస్తారు. కానీ ఆ నీటిలో వైరస్లు, బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనీసం బాయిల్ చేసి తాగటం లేదా మంచి వాటర్ ఫిల్టర్ వాడటం తప్పనిసరి అని గుర్తుపెట్టుకోండి. ప్యాకెట్లలో అమ్మే వాటర్ కూడా నమ్మదగినదా కాదా అని చూసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తిగత వస్తువులని పంచుకోకండి. అంటే టూత్ బ్రష్, టవల్, కోంబ్, వాటర్ బాటిల్, మొబైల్ ఫోన్లు ఇవన్నీ మనం కొన్ని సందర్భాల్లో ఇతరులతో పంచుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి వస్తువులు వాడిన వ్యక్తికి ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి మనకు కూడా వస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు కొన్నిసార్లు శరీరం అంతా ప్రభావితమయ్యే ఇన్ఫెక్షన్లను కూడా తీసుకొస్తాయి. అందుకే వ్యక్తిగత వస్తువులు ఎప్పుడూ వ్యక్తిగతంగానే వాడుకోవాలి. ఇంకా మన చుట్టూ ఉన్న వస్తువులపై కూడా శ్రద్ధ పెట్టండి. ఉదాహరణకి మన మొబైల్ ఫోన్, డోర్ హ్యాండిల్స్, రిమోట్ కంట్రోల్స్ ఇవన్నీ రోజు చాలామంది చేతుల్లో పడతాయి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఇవి కూడా సూక్ష్మజీవుల కూపంలా మారిపోతాయి. కనీసం వారం రోజులకు ఒకసారి వీటిని మైల్డ్ డిస్ఇన్ఫెక్టెడ్తో తుడవటం మంచిది. తర్వాత వస్తుంది మాస్కుల విషయం. కోవిడ్ తర్వాత మనలో చాలామందికి మాస్క్ వాడే అలవాటు వచ్చింది. కానీ ఆ అలవాటు ఎక్కువ మందిలో మళ్ళీ తగ్గిపోయింది. క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు, ఎక్కువ మంది ఉన్న దగ్గర లేదా దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవడం ద్వారా వైరస్లు పాకడం తక్కువ అవుతుంది. మనం ఇతరుల్ని కాపాడటమే కాకుండా మనల్ని మనం కూడా కాపాడుకుంటామని గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. వ్యాయామం, హెల్తీ డైట్ కూడా మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మన శరీరానికి రోగాలతో పోరాడే శక్తి ఎక్కువైతే సూక్ష్మజీవులు మనల్ని అంత సులభంగా ప్రభావితం చేయలేవు. మంచి నిద్ర, తక్కువ స్ట్రెస్, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. చివరిగా చెప్పుకోవాల్సింది, ఎప్పుడైనా అనుమానాస్పద లక్షణాలు కనిపించినా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇంటి మందులతోనే సరిపెడదామనుకుంటే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. మినహాయించగలిగితేనే మంచిది. కానీ వచ్చిన వెంటనే సరిగ్గా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే మానుకోవచ్చు. అంతేకాదు, మనం పిల్లలకు, ఇంట్లో పెద్దలకు ఈ శుభ్రత గురించి చెబుతూ ఉంటే ఒకరు జాగ్రత్త పడితే సరిపోదు. అందరూ కలిసి పాటిస్తేనే మనం సూక్ష్మజీవుల్ని నివారించగలుగుతాం. ఆరోగ్యంగా ఉండటానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. కానీ అవగాహన ఉండాలి అంతే. అలాంటి అవగాహనకి ఈ వీడియో ద్వారా అందిన సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.